హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం రివైవ్. ఈ రోజు మనం మాట్లాడుకుందాం కోట్. నాని గారు ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమా. థియేటర్లో మొత్తం అదిరిపోతున్నాయి. కలెక్షన్స్ మామూలుగా లేవు. 10 కోట్లు కలెక్ట్ చేసింది అతి చిన్న సినిమా 3 రోజుల్లోనే. శివాజీ గారి పేరు మారు మోగిపోతుంది. అసలు యాక్టింగ్ ఏనే తోపు, ఈయన మించినోడు ఎవడో లేడు. అయ్యో ఎన్నాళ్ళు ఇంత మంచి ఆర్టిస్ట్ ఇండస్ట్రీ ఎలా దూరం చేసేసుకుంది, అంత దూరం పెట్టేసింది అని బాధపడిపోతున్నారు జనాలంతా. ఇంక ఇందులో సినిమాలో 2 హీరోలు అన్నారు. బుడ్డోడు ప్రియదర్శిని హీరో అన్నారు. అక్కడికి వెళ్ళాక ఆయనేమో అదరగొట్టేశాడు అంటున్నారు. ఇదే భీమ్, సూర్య గారి తెలుగు వర్షన్ భీమే ఈ సినిమా. ఈయనే సూర్య అని ఇంకా ఊహకు అందనట్టు చెప్తున్నారు. అసలు ఈ సినిమా ఎలా ఉంది ఏంటి మనం చెప్దాం. 4 రోజులు అయింది, డబ్బులు అయితే వచ్చేసినాయి. ఇక మీద చూసేవాళ్ళు చూస్తారో చూడరా విషయాలు పక్కన పెడితే మనం ఏం చెప్దాం చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇక మూవీ ప్లాట్ అందరికీ తెలిసిందే. చిన్నపిల్లలు ఏదో తెలియక ఏదో చేశారు. దాని వ్యవహారం గురించి గొడవలు అయ్యి ఇంట్లో ఇగోలుండి కామన్. సాధారణంగా ఇలా కేసులు అవి పెట్టరు, కట్టేసి కొట్టేస్తారు, లేదంటే రోడ్డు మీద తోళ్ళ కొట్టేస్తారు. కొడతారు మన వాళ్ళు. ఇలాంటి కేసులు చాలా రేర్గా చేస్తారు. ఈ రేర్గా ఉండే కేసు సిచ్యువేషన్ పెట్టి చూపించారు. అంటే వీళ్ళు ఉన్నంత వరకు పద్ధతిగా ఎంతో కొంత చదువుకొని కొంత పలుకుబడి ఉంటే ఇలాంటి కేసులు తొక్క తోలని తిరుగుతారు. కానీ మామూలుగా ఆడపిల్లల్ని గెలికి ఇళ్లలో దొరికితే వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువ ఉంటే అంటగట్టేద్దాం, పెళ్లి చేసేద్దాం అనే ప్లాన్లో వెళ్ళిపోతారు. లేదా వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి యువతలోడి దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయంటే ఆ నేడోగాడు కట్టేసి కొట్టేద్దాం, లేదంటే 2 సైడ్లకి తీసుకెళ్ళి 2 షాట్లు వేసి తోలేద్దాం అనే ఫీలింగ్లో ఉంటారు. వీళ్ళు ప్రేమ ఎక్కువైపోయి మా 18 ఏళ్ళు దాటితే వెళ్ళిపోతారు, చేసుకుంటారు. తర్వాత ఆయన ఏమన్నా సాగు కొడతారు. తర్వాత కొన్ని సార్లు ఆడి దగ్గర సర్లే బొక్కపోతే పోయిందిలే, కట్నం డబ్బులు మీలే కానీ కలిపేసుకుంటారు. ఇలా లవ్ మ్యారేజ్లు 100 రకాలుగా జరుగుతూ ఉంటాయి. మైనర్ మ్యారేజ్లు జరుగుతూనే ఉంటాయి. 18 ఏళ్ళలోపు సెక్స్ చేయడం తప్పు అంటారు, కానీ 16 ఏళ్ళు 17 ఏళ్ళకి పెళ్ళిళ్ళు ఇప్పటికి కూడా రోజుకి ఎంత లేదన్నా 5-6 వేలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ సినిమా ఎలా ఉంది, ఏం చెప్తున్నాడు ఈ సినిమాలో, అసలు ఏం లాజిక్లు ఉన్నాయి, ఇంకా అవన్నీ తీసుకుంటే బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఇది. బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ అది ఎలా అంటే, ఇప్పుడు మనం బీసెంట్ రోడ్లోనో లేకుంటే మన కోటి బజార్లోనో 50 రూపాయలకి 20 రూపాయలకి 30 రూపాయలకి గొలుసులు కొంటాం, చైన్లు. అవే చైన్లు మన తనిష్క్లోనో లలిత జ్యువెలర్లోనో కొన్నప్పుడు 3000-4000 అవుతాయి. ఫ్యాన్సీ ఐటమ్ కింద మనకి 30 రూపాయలకి దొరికేది ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో లేదంటే బంగారు కొట్లో వాళ్ళు కూడా అమ్ముతారు ఫ్యాన్సీ జ్యువెలరీ అని. అక్కడ మనకి 5000, 10,000 ఆ రేట్లకి వెళ్తాయి. అలాగే ఈ సినిమా కూడా చిన్న సినిమా, ఏదో పక్క నుండి అటు వచ్చి అటు వెళ్ళిపోయే సినిమా. కానీ దీని ప్రొడ్యూసర్ నాని అవటం వల్ల, నానికున్న స్ట్రాటజీల మీద, నానికున్న హిట్ల మీద, నానికున్న క్రేజ్ మీద దీన్ని రిలీజ్ చేయడం వల్ల 3 రోజులు 10 కోట్లు కొట్టేయడం గొప్ప విషయం. ఇంకా అది అంత స్థాయి ఉందా, అంత డబ్బు తెచ్చుకునే స్థాయి పిక్చర్లో ఉందా అంటే చెప్పలేము. పిక్చర్ స్థాయిని దాన్ని చూసి డిఫైన్ చేయలేము. ఎందుకంటే ఆ పిక్చర్ ఎందుకు సక్సెస్ అయ్యిద్దా అన్నది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ఈ పిక్చర్ ఎందుకు సక్సెస్ అయింది, ఇట్ హ్యాడ్ ఏ హోల్డింగ్ పాయింట్. ఒక మైనర్కి మేజర్కి ఉండే క్రాస్ రిలేషన్లో దాన్ని కోర్టుదా తీసుకెళ్తే అది తప్పు అని వాళ్ళు అంటే, తప్పు కాదు అని వీళ్ళు అంటానికి ఏం వాదిస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అదే తీసుకెళ్తా ఉంటారు, అదే చూపిస్తూ ఉంటారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద టైము ఇలాంటి మిస్టేక్. ఈ నాని గారి సినిమా ఒక సినిమా ఉంటుంది అంటే సుందరానికి, అది కూడా సినిమా ఎక్సలెంట్గా వెళ్తూ ఉంటుంది. మైండ్లో బాగా రిజిస్టర్ అయిపోద్ది పిక్చర్. ఉన్నట్టుండి అక్కడ ఏం కాన్ఫ్లిక్ట్ పెడతాడా అని వెయిట్ చేస్తుంటే అదో రోగం అంటాడు. ఈ అమ్మ రోగం ఏంట్రా అని కోపం వచ్చిద్దా. ఆ సినిమా ఫెయిల్ అయింది కేవలం అక్కడే. రోగం అదొక ఇష్యూ, మెడికల్ ఇష్యూ అనగానే ఎమోషన్స్ కిల్ అయిపోతాయి. అప్పుడు దాకా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఎలా ట్రీట్ చేస్తాడు అని జనాలు ఎక్స్పెక్ట్ చేస్తుంటే అది రోగం అనగానే కోపం వచ్చేసిద్ది. అట్ ద సేమ్ టైం ఇందులో కూడా పంచాయతీ తీసుకెళ్తా, లాస్ట్కి అసలు అక్కడ ఏమీ లేదు, వీళ్ళిద్దరూ బంగారాలు కడిగిన ముత్యాలు, సో వీళ్ళని కోర్టు వదిలి అట్టా కాదండి. ఒక టైంలో ఏజ్లో ఒక మిస్టేక్ జరిగాక దానికి ఏం పంచాయతీలో ఎలాగ తీర్పులు తెప్పించారు, ఇలాంటి పాయింట్ ఏదో చెప్పుంటే ఇంకా గొప్పగా వెళ్ళిపోయేది సినిమా. అంటే ఇప్పుడు గొప్పగా లేదని కాదు, నచ్చింది. ఇప్పుడు ఏం నచ్చింది, ఇక్కడ ఏమి తప్పు జరగలేదు, తప్పు జరగకపోతే నచ్చేసిద్దా, తప్పు జరిగినా తప్పు లేదు అని చెప్తే నచ్చిద్ది. అప్పుడు ఆ పాయింట్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిద్ది. ఈ సినిమా ఆడిద్ది, డబ్బులు తెచ్చిద్ది.
వాడికి గుర్తుండదు. కానీ కొన్ని కొన్ని గుర్తుండాలంటే ఇప్పుడు ఉప్పెన సినిమాలో అక్కడ సిచ్యువేషన్ జరిగిద్ది, వస్తాడు, వాళ్ళు పడవలోకి వెళ్తారు, చేసుకుంటారు, బయటకు వస్తారు, ఇడు కోసేస్తాడు, అయినా సరే ఇది వెళ్ళి ఆడే కావాలని కూర్చుంటుంది. అది కాన్ఫ్లిక్ట్ ఎదిరిపోవడం అంటే. ఇక్కడ ఏమీ జరగకుండా ఇంత పెద్ద డ్రామా చేసి లాస్ట్కి ఏమీ జరగలేదనేసి చెప్పేది అది కొంచెం కుదరలేదు. ఇంకా అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి వీటి గురించి అనే ఒక లాస్ట్లో సమ్ ఆఫ్ డైలాగ్స్ అవన్నీ ఉంటాయి. అది ఫ్యాక్ట్ అండి. ప్రతి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఒక 18 దాటేదాకా చేయకూడదు, ఎందుకంటే నాన్న దోలు తీర్చేస్తారు బయట అనేది చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఇంట్లో ఎవరింట్లో వాళ్ళ పిల్లలకి చెప్పుకోవాలి. 8th క్లాస్ 7th క్లాసుల కాడి నుంచి వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు ఏదో ఒకటి అట్రాక్ట్ అయిపోతుంటారు. ఎందుకంటే మనకు 13 ఏళ్ళగా పెళ్లి చేయడం మనకి ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. 13 ఏళ్ళ కాడి నుంచి సెక్స్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. హ్యూమన్ బాడీ అట్లా రియాక్ట్ అయిపోద్ది. సో అలా లేదమ్మా, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు సొసైటీ ప్రకారం బతకాలి. పుస్తకాల్లో నీతి కథలు ఉంటాయి, నీతి కథలు ఉండకూడదు పుస్తకాల్లో. ఏం ఉండాలి పుస్తకాల్లో? అసలు బతకడానికి సొసైటీ కొన్ని నామ్స్ రాసుకుంది, ఒక రాజ్యాంగం రాసుకుంది, ఒక రూల్స్ పెట్టుకుంది. ఒక ఐఏఎస్కి కొన్ని హద్దులు, ఐపీఎస్కి కొన్ని హద్దులు, ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని హద్దులు, గవర్నమెంట్కి కొన్ని హద్దులు, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పిల్లలకి స్టార్టింగ్ నుంచి నేర్పాలి. ఎందుకు నేర్పాలి అంటే మనం సొసైటీ పరిధిలో బతుకుతున్నప్పుడు సొసైటీ నామ్స్ ప్రకారం వెళ్తే అది కరెక్ట్. లేదు, ఇందులో నీతి చెప్తే నీతులు ఎక్కుతాయి, అవి తప్పులైనా సరే కరెక్ట్ అనిపిస్తాయి. ఇప్పుడు అన్నదమ్ములు గొడవలు అయితే కోర్టుకి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళి కేసులు వేసుకొని కోర్టు తీర్పు వచ్చా పంచుకోవాలి. అది ఇప్పుడు సొసైటీ ఉన్న నామ్స్ ప్రకారం ఉండాల్సిన రూలు. లేదు, మహాభారతంలో కొట్టుకు తెంగారు, చచ్చిపోయారు, కొట్టుకు తెగని చచ్చిపోండి, ఎవడు బతికితే అటు తీసుకోండి, అటువంటివి లేవు. కానీ ఎక్కడో ఇన్నర్గా అప్పుడు అట్లా జరిగింది. ఓకే, అది కాకపోతే ఇంకొకటి ఎవడు బలవంతుడు ఆడు చిన్నవాడిని కొట్టేయగలడు. సో అట్లాంటి ఇష్యూస్ని తీసేసుకొని ఇంపాక్ట్ అవ్వకుండా ఎడ్యుకేషన్ని ప్రతి ఇష్యూ మీద, నాట్ ఓన్లీ సెక్స్, సొసైటీలో లివింగ్కి 100 సమస్యలు ఉంటాయి. ఒక బతకడానికి, ఒక మనిషి బతకడానికి, నిజాయితీగా బతకడానికి, లేదంటే తెలివితేటలతో చిన్నపాటి తప్పుదారులు ఎక్కనట్టు ఎక్కుకుంటా ఇల్లు బతకడానికి, దాన్ని లౌక్యం అంటున్నారు ఈ రోజుల్లో, అలా బతకడానికి ఎన్నో దారులు ఉంటాయి. వాటిని కూడా చిన్నప్పటి నుంచి స్కూల్స్లో ఎడ్యుకేషన్స్లో చేరిస్తే బాగుంటుంది అనేది కూడా ఈ మూవీలో డిస్కస్ చేసి ఉంటే బాగుండు అని అనిపించింది. చేయలేదు, కాదు ఈసారి ఎవడన్నా చేస్తే బాగుంటుంది. అండ్ ఫైనల్గా ఈ సినిమా అదృష్టం కొద్దీ ఆడేస్తుంది భయ్య, ఫుల్ బ్రాండ్ నేమ్లో వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం పిక్చర్లో గొప్పగా ఉండేది కాదు కానీ నచ్చే విషయాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా లవ్ స్టోరీ, చిన్నపిల్లల లవ్ స్టోరీ, ఇంటర్ పిల్లల లవ్ స్టోరీ. సో మనం ఏం చేస్తాం, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మెచ్యూరిటీ లేకుండా లవ్ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అక్కడ మెచ్యూరిటీ కనిపించదు, హ్యాపీ. అట్ ద సేమ్ టైం కాన్ఫ్లిక్ట్లు, వీళ్ళు పిల్ల వేషాలు వేస్తారు, ఇవన్నీ చాలా సింపుల్గా. పిల్లలు అప్పుడు ఆ పాపకి ఓ 25 ఏళ్ళు వస్తే ఫాదర్ అలా రియాక్ట్ అవ్వడుగా, చిన్నపిల్లలు కాబట్టి రియాక్ట్ అయ్యాడు. ఇంకా శివాజీ గారి యాక్టింగ్ యాజ్ యూజువల్, ఆయన మంచి యాక్టరే, రాక అవకాశం వచ్చింది, దున్ని బారేసాడు, ఆనందపడిపోతున్నాం. ఆయనకి ఇంకా మీద మంచి రోల్స్ రావాలి, డబ్బుల కోసం ఒప్పుకోకుండా మంచి క్యారెక్టర్ అయితేనే ఒప్పుకొని ఆయన మళ్ళీ నిలబడాలి అని చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.